మన డిమాండ్ పవన్ అండ్ రీతు అనేది వీళ్ళిద్దరి బాండింగ్ ఎంత బాగుండేదో మనందరికీ తెలుసు. సో అందరూ లవ్ అన్నారు. బట్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు అమ్మాయి ఫ్రెండ్‌షిప్ అనే అన్నది. సో అదే ఫ్రెండ్‌షిప్ మీద స్ట్రిక్ అయ్యి ఉంది. డిమాండ్ పవన్ తిను కలిపే ప్రమోషన్‌లు చేస్తున్నారు. వీళ్ళిద్దరూ కలిపే కొంచెం బయటికెళ్ళడం గాని, ఫ్రెండ్స్‌తో గాని, పార్టీలు గాని సరదాగా ఉంటున్నారు. అంటే ట్రూ ఫ్రెండ్‌షిప్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుందనమాట. సో కొంతమందినైతే మనం ఖచ్చితంగా నమ్మొచ్చు. ఎందుకంటే వాళ్ళు లోపల ఎలా ఉన్నారో బయట కూడా అలానే ఉన్నారు. బట్ నాకు తెలిసి 'రీతు చౌదరి' అయితే ప్యూర్ అండ్ జెన్యూన్ క్యారెక్టర్ అండి. నాకనిపించింది అండ్ పర్సనల్‌గా కూడా నేను మాట్లాడా కాబట్టి చాలా అమాయకంగా ఉంటది. సో ఇప్పుడైతే ఫర్దర్‌గా తన ప్రాజెక్ట్‌లన్నీ కూడా రెడీగా ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ అయితే వస్తూ ఉన్నాయి. సో మీ అందరిని ఎంటర్‌టైన్‌మెంట్ చేయడం కోసం తను ఏ క్యారెక్టర్ అయితే వదలట్లేదు. చిన్న చిన్న క్యారెక్టర్‌లు కూడా అదే 1 డే, 2 డేస్ షూట్‌లున్నా ఓ మంచి ఇంపార్టెంట్ రోల్ అయితే ఖచ్చితంగా చేస్తానని అంటుంది. సో చాలా మంది డైరెక్టర్‌లు కూడా ఇంట్రెస్టెడ్‌గా చూపిస్తున్నారు. ఎందుకంటే డెడికేటెడ్‌గా ఉన్న అమ్మాయిని ఎవరైనా నో అని చెప్పరు. సో అలాంటి అమ్మాయిని సో మంచి మంచి క్యారెక్టర్‌లకే వాడతారనుకుంటాను. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీ ఆ టాలెంట్ ఉన్న వాళ్ళని ఎప్పుడు వదలదనమాట. సో 'రీతు చౌదరి' అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే కొన్ని మూవీస్ చేస్తున్నారు. ప్రమోషన్‌లు చేసుకుంటున్నారు. సో ఆ వెబ్ సీరీస్‌లైనా, మూవీలైనా ఏవి కూడా వదలకుండా చేసుకుంటున్నారు. మీకు బ్యాక్ టు బ్యాక్ అయితే అప్డేట్‌లొస్తాయి. సో ఇది 'రీతు చౌదరి' గురించైతే. థాంక్ యూ.